అందరికీ నమస్తే. ఇప్పుడు మీరు చూస్తున్నది కుప్పం నియోజకవర్గం సి బండపల్లి గ్రామం. ఈ గ్రామానికి సంబంధించిన యువత వాళ్ళ గ్రామానికి ఎంట్రన్స్ లో ఒక బోర్డును నాటారు. ఆ బోర్డు ఏంటో తెలుసుకుందాం రండి. ఈ బోర్డులో ఏం రాసిందంటే, సి బండపల్లి గ్రామంలో అందరూ హిందువులే కావున అన్యమతస్థులు గ్రామ పెద్దల అనుమతి లేకుండా ప్రవేశం లేదు. అన్యమత ప్రచారం ఇక్కడ నిషిద్ధం. అతిక్రమిస్తే జరిగే తీవ్ర పరిణామాలకు మేము బాధ్యత వహించము. గ్రామస్తులు ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి. మత మార్పిడి చాలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి గ్రామంలోనూ ఇలా నినాదాలు పెడితే బాగుంటుందని మా ఉద్దేశంతో పెట్టాము. మా ఊర్లో చాలా ఇంతవరకు చూస్తూనే ఉన్నాము. ఒక ఇల్లు ఉండింది ఫస్ట్ ఇంతకు ముందు, ఇప్పుడు 2-3 ఇండ్లుగా మారాయి. అది అలా జరగకుండా ఉండాలనేసి ఇతర మతస్థులు మా ఊర్లోకి వచ్చే ముందు పెద్దల అనుమతి లేకుండా ఊర్లోకి రాకూడదనేసి గ్రామస్తులందరూ తీర్మానం చేసుకుని మేము ఇలా చేయడం జరిగింది. మీ ఊర్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగిందా? అట్లా కన్వర్షన్ ఏమైనా జరుగుతా ఉందా? ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, 1-2 ఇండ్లు ఉన్నాయి కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రామంలో ఎవరైనా తాగుబోతులు అలాంటి వాళ్ళు ఉంటే, మీ దేవుడు ఏం చేస్తాడు, మట్టి బొమ్మలు ఇవంతా ఏం చేసేకెళ్ళదు, మా దేవుడిని నమ్ముకుంటే మీరు తొందరగా మీ ఆయన ముందు మర్చిపోతాడు, మీకు ఇంకా మంచి మంచి డబ్బులు అంతా సంపాదించుకోవచ్చు, మీరు మా మతంలోకి వచ్చేయండి, ఆ ప్రభువుని పూజించండి, మీకు మంచి జరుగుతుంది. హాస్పిటల్ విషయంలో కొంచెం సీరియస్గా ఉండి ఏదన్నా మన దగ్గర బాగా హాస్పిటల్లో బాగా అయిపోయే ఉద్దేశం ఉంటుంది, బాగా అయిపోయి 90% క్యూర్ అయిపోయిన వాళ్ళ దగ్గర వెళ్ళేసిందైనా ప్రార్థన చేసి మా దేవుని వల్ల ప్రార్థన చేయడం వల్ల మీరు బాగున్నారు, మీరు మా మతంలోకి వచ్చేయండి, కన్వర్ట్ అయిపోండి, మా దేవుని మార్చండి అని మా దేవునికి మొక్కండి అట్లని మార్చుతున్నారు సార్. వేరే మతాల మీద వాళ్ళ మీద కోపాలతో వాళ్ళ మీద కక్షలతో ఏమన్నా ఈ బోర్డు పెట్టడం జరిగిందా? అలాంటిది ఏం లేదు స్వామి. మన మతాన్ని మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలని, మా హిందూ ధర్మాన్ని ప్రతి ఊర్లో ఇట్లా కాపాడుకొని ఒక ఐకత్యంగా ఉండాలని మేము మా మతాన్ని ఇట్లా కాపాడుకుని జయప్రదం చేసుకోపోతాం. మతం మారితే కన్నతల్లిని మార్చినట్లే. అందుకే ఈ నేటి తరం యూత్కి ఏం తెలియజేస్తున్నదంటే, మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ప్రతి పంచాయతీలోనూ ఇలాగ పెట్టుకుంటూ యూత్ తన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ పోవాలని మేము మా గ్రామంలో స్టార్ట్ చేసినాము. ఇది అన్ని గ్రామాలకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం. భారతదేశంలో ఉన్న మనం హిందువులకేమో అలాంటిది వాళ్ళు క్రిస్టియన్ ఎక్కడో వచ్చిన వాళ్ళు మన హిందువులను దాడి చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఈ పరిస్థితి ఎట్లయిపోయిందంటే, మన ఇంట్లో ఉంటే కూడా వచ్చి యారోళ్ళు కొట్టేసి వెళ్ళిపోయినట్లుంది ఇప్పుడు ఈ పరిస్థితి. ఛత్రపతి శివాజీ కొడుకైన సంభాజీ గారిని 40 రోజులు చిత్రహింస పెట్టి కళ్ళు పీకి అంగాలు కోసి చిత్రహింస పెట్టిన మతం మారకుండా సనాతన ధర్మం కోసం పాటుపడి చనిపోయారు. అలాంటి వాళ్ళు ఎందరో ప్రతి ఇంటికి ఒక శివాజీ సంభాజీ పుట్టుకురావాలని కోరుతూ ఇలా చేయడం జరిగింది. ఈ గ్రామస్తుల యొక్క నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని అందరికీ చేరేలా షేర్ చేయండి. జై శ్రీరామ్.